యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో 3వ వచనమేనా? ఎన్నిసార్లు ఉంది అక్కడ? ఎక్కడ ఎన్నిసార్లు సరే ఈ పాటలో కనెక్షను. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధుడు. మనం పాడతాం కానీ ఆ పాటలో దేవుణ్ణి ఆరాధించట్లేదు. వరదూతలు కూడా నిన్ను వర్ణించలేరయ్యా అని ఉంది అక్కడ. వరదూతలైనా నిన్ను వరదూతలు కూడా వర్ణింపగలరా? క్వశ్చన్ మార్క్. వాళ్ళు కూడా నీ పరిశుద్ధతను గురించి చెప్పలేరు. నేనేం చెప్పగలను? ప్రియ దేవుని బిడ్డలారా, వరదూతలు కూడా నిన్ను వర్ణించలేరు. తర్వాత శరణంలో వేశాడు. తర్వాత ఏంటి? పరిశుద్ధ తనయుడ నరరూపదారుడా తనయుడ నరరూపదారుడా లానో రక్షించు కరుణా సముద్ర నరులాను రక్షించు కరుణా సముద్ర. ఈ చరణంలో ఎక్కడన్నా పెళ్లికి సంబంధించింది ఏమైనా ఉందా? నరులను రక్షించే కరుణా సముద్ర పరిశుద్ధ తనయుడ నరారూపదారుడ. ఒక స్వార్థ గీతాన్ని పెళ్లికి పరిమితం చేసి, నేను పెళ్లికి పాడొద్దని అంటలేదు, పాడుకోండి, అలవాటు అయిపోయింది కాబట్టి. అది మారిస్తే వాళ్ళకి పెళ్లి కొడుకు వచ్చినట్టు ఫీలింగ్ రాదు. ఇప్పుడు ఫీలింగ్ రాదు. ఆ పాట నేను పాడలేదనుకో, మన ఒక ఆవిడ అంటుంది ఆ పాట పాడలేదు ఏంటండి అంటుంది. ఆ పెళ్ళిలో పాడమని ఎక్కడన్నా రాశారది? అక్కడ ఏముంది? పరిశుద్ధ తనయుడా నరారూపదారుడా పరిశుద్ధాత్మదేవుడా, నువ్వు తనయుడిగా వచ్చావు, నరరూపదారుడిగా వచ్చావు, నీలో ఏమి లేదో నువ్వు ప్రజలను రక్షించడానికి వచ్చిన దేవుడు అని అక్కడ పాఠం. తర్వాత చరణంలో ఏముంటుంది? పరిశుద్ధ మగునాత్మ వరమోలిడోనాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా. పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరమానంద ప్రేమ నీ భక్తులకి ఇవయ్యానుంది. చివరి చరణంలో జనాకాక కుమారాత్మ లను యాక దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా ఘనమహిమ చెల్లును నీకు అని ఉంది. అంతే, అందులో పెళ్లి గురించి చేసినంత కూడా లేదు. మీరు తెగపాడైపోయి ఫీల్ అయిపోవడంలో ఏమి లేదు. అందులో ప్రభు గొప్పతనం, ప్రభుని మహింపరచడం. అందుకే ఇక్కడ 3 times రాశాడు హోలీ హోలీ హోలీ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానాలతో ఆరాధిస్తున్నారట మన దేవుణ్ణి. అంటే మన దేవుడు ఎవరంటే పరిశుద్ధుడైన దేవుడు. ఆయన రక్తం పరిశుద్ధ రక్తం, ఆయన నడక పరిశుద్ధత, ఆయన మాట పరిశుద్ధత, ఆయన ప్రేమ పరిశుద్ధత, ఆయన జ్ఞానం పరిశుద్ధత. హిస్ విజ్డమ్ ఈజ్ హోలీ, హిస్ లవ్ ఈజ్ హోలీ, హిస్ క్రియేషన్ ఈజ్ హోలీ. ఆయన సృష్టి పరిశుద్ధమైంది. ఒక ఆయన ఇలా వ్యాఖ్యానించాడు, ఆయన సృష్టి పరిశుద్ధమైంది, ఆయన ప్రేమ పరిశుద్ధమైంది, ఆయన జ్ఞానం పరిశుద్ధమైంది. నీ జ్ఞానం కుయుక్తి, నీ ప్రేమ పరిశుద్ధమైందేనా? నీ ప్రేమ కుయుక్తితో ఉన్నది, కపట ప్రేమ. యేసయ్య ప్రేమ కపటము లేనిది, స్వార్థము లేనిది, పరిశుద్ధమైన ప్రేమది. నీ ప్రేమలో కలుషితం, కల్మషం, నీ ప్రేమ దుర్నీతిని అపేక్షిస్తుంది. నీ ప్రేమ స్వలాపేక్షణ. నువ్వెందుకు ప్రేమిస్తావంటే రేపొద్దున ఏదైనా ఉపయోగపడతాడని. నువ్వెందుకు రూపాయి ఇస్తావంటే రేపొద్దున నీకు ఏదో ఒకటి కలిసి వస్తుందని. నువ్వెందుకు వాళ్ళ ఇంటికి వెళ్తావంటే రేపొద్దున ఇంటికి వస్తారని. నీకు స్వార్థం, నీకు నీ ప్రేమలో స్వార్థం ఉంది. కానీ క్రైస్ట్ ప్రేమలో మనం ఇంకనూ పాపులమై ఉంటుండగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమలో ఏమి లేదట, కల్మషం లేదు. ఆయన ప్రేమలో ఏమి లేదట, స్వార్థం లేదట. అది
దేవుని ప్రేమ పరిశుద్ధం 3 సార్లు అక్కడ రాశాడు. ఆ దేవదూతలు అక్కడ ఏమని చేస్తున్నాయి? మొదట దేవుని చూశాడు, రెండవది ఆరాధన చేయడం చూశాడు. రెస్పాన్స్ చెప్పి నేను ముగిస్తా. అక్కడ మీరు చూస్తే ఆ గొప్ప స్వరముతో వాళ్ళు పాడుతుంటే ఆ మందిరపు వారి కంఠస్వరం వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండిన పొగ వస్తుందంట. అమ్మా, గడప కమ్ములు కదిలిపోతున్నాయి వాళ్ళు పాడితే. మనం ఆరాధిస్తే, మనం ఆరాధనలో పరిశుద్ధత ఉందా? మన పాడే పాటలో పరిశుద్ధత ఉందా? అందుకే పాటలన్నీ తిరిగేస్తాం. ఈ పాట బాగలేదు, ఈ పాట బాగలేదు, ఇది పిచ్చి, ఇది పిచ్చి, ఇది చెత్త, ఇది చెత్త, ఇది చెత్త, అన్నీ చెత్తే. మొత్తం అంతా చెత్తే, పుస్తకం అంతా చెత్తే. ఒక్క పాట కూడా నీకు నచ్చట్లేదంటే ఇది బాగలేదు, ఇది బాగలేదు, ఇది బాగలేదు, ఇది బాగలేదు. పాట దొరకదే అంతకనే. అంటే పాట, నీవు పాడే పాట ఎంత దేవుని మహిమ తెచ్చేదిగా ఉండాలి. ఆరాధనలో దేవునికి మహిమ రావాలి. ఆయన మహిమ ఏమవుతుందంటే అక్కడ చూడండి, ఆయన మహిమ ఏమో చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం. ఆయన కంఠస్వరం వలన పరలోకంలో ఉన్న పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. ఏమా, పునాదులు కలుచు మందిరము ధూమము చేతని వారి కంఠస్వరం. ఎవరి కంఠస్వరం? దూతల కంఠస్వరంతో. దేవునికి మహిమ, దేవునికి ఘనత వచ్చేసి గడప కొమ్ములు కదిలిపోయినాయి అంట. అంత ఆత్మతో సత్యముతో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు. అంత గొప్పగా దేవుణ్ణి వాళ్ళు ఆరాధించారు. వినాలి వినాలి వినాలి. ఏమండోయ్, మన ఆరాధనలో దేవునికి మహిమ వస్తుందా? ఆయన మహిమ మహిమతో నిండిపోయిందంట. సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో పాడుతున్నప్పుడు ఆయనకి మహిమ వచ్చింది. ధూమం అంటే పొగ. మనోళ్ళు పాట పాడేటప్పుడు పొగేస్తున్నారు, సడన్గా పొగేస్తున్నారు. పాట పాడేటప్పుడు వేస్తున్నారా పొగ. ఈ డ్యాన్స్లు వేసేటప్పుడు పొగేస్తున్నారు, ప్రసంగం చేసేటప్పుడు కూడా పొగేస్తున్నారు. ఎందుకని? ఆ పొగ రావట్లేదు కాబట్టి ఈ పొగేస్తున్నారు. నిప్పు లేదు ఇక్కడ. పైనుంచి ఆత్మ కలిగించే నిప్పు, ఆత్మాభిషేకము, ఆత్మ ద్వారా ఆ మహిమ రావడాక కింద మనోళ్ళు ఆర్టిఫిషియల్ పొగేస్తున్నారు. పెళ్లి కూతురు వస్తుంటే పొగేస్తున్నారు. స్మోక్ వచ్చి పడి చచ్చిపోయాడు ఎవడో, మన పాటలు పాడినాడు. మీకు తెలిసే సంగతి, మొన్న పాడాడు కదా. విశాఖపట్నంలో గదిలో వేసి స్మోక్ వేశారు, దాన్ని స్మోక్ అంటారు కదా. పొగేతాడు ఉక్కిరి బిక్కిరి అయిపోయి చచ్చిపోయాడు. బయటికి వెళ్ళినంటే చచ్చిపోయాడు. ఈ ఊపిరితిత్తులను పట్టేసింది ఆ పొగల్ని. తలుపులు వేసి పొగ వేయకూడదు, తలుపులు తీయాలి. ఆయన పొగేంటి, మీకు పొగేంటి? వాళ్ళు వేసుకుని పొగ కట్టుకొచ్చి ఎక్కడ కట్టుకొచ్చేవిట్రా? పొగ వాళ్ళు వేసుకుంటారు కదా. ఎవరో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చేసే పొగ కట్టుకొచ్చి యేసుప్రభు పాటలో పొగ, యేసుప్రభు పాటలో లైట్లు. నువ్వు ఎంత మ్యూజిక్ కొడుతుంటే మ్యూజిక్ తగ్గ లైట్ మారిపోతుంది. ఎంత దారుణం అండి. నిజాయితీ లేదు అంటే ఆరాధనలో కల్తీ అయిపోయిందని చెప్పడానికి చెప్తున్నాను నేను. మరో ఉద్దేశం కాదు. కల్తీ ఆరాధన మనం చేసేది. కల్తీ ఆరాధన దేవుడికి అక్కర్లేదు. నువ్వు ఆరాధన చేస్తే దేవుని మహిమ రావాలా, నువ్వు ఆరాధన చేస్తే దేవుని ఆత్మ దిగి రావాలా, నువ్వు ఆరాధన చేస్తే ఈ మందిరము ఆయన ప్రభావంతో నిండిపోవాలా. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పు. ఆర్టిఫిషియల్ ఆరాధన కాదు, తెచ్చిపెట్టుకున్న ఆరాధనలు ఈ వేళాన్ని. ఆరాధన తెచ్చిపెట్టుకున్న ఆరాధనలో మ్యూజిక్తోనో ఉద్రేకంతోనో ఎమోషన్తో కాదు, ఆత్మతో ఆరాధిస్తే దేవుని యొక్క మహిమ అక్కడ దిగుద్ది, దేవుని నామానికి మహిమ కలుగుద్ది. ఇది రెండవది. ఆరాధన జరుగుతుంది. ఏంటి రెస్పాన్స్? ఎప్పుడైతే అంతా చూశాడో, 5వ వచనం చూడండి అందరూ. 5వ వచనం, దేవుణ్ణి చూశాడు. ఆరాధన చూడగానే యెషయా గారికి, ప్రవక్త అయిన యెషయా గారికి 5 అధ్యాయాల తర్వాత ఆయనకు ఒకటి అర్థమైంది. ఏం చూశాడు ఈయన? ఎవరిని చూశాడు ఈయన? తన్ను తాను చూసుకున్నాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధతలో, ఈ దేవుని సన్నిధిలో, ఈ దేవుని మహిమలో నేను ఎవరిని? మీ అంటే ఏంటి? అయ్యో చూడండి అక్కడేముందో.
నేను అపవిత్రుని. ఓ మీచు ఇది ఓ టు మీ, ఓ టు మీ, అయ్యో నేను అపవిత్రుని. అయ్యో అనం ఎప్పుడు అంటాం? అయ్యో ఎవరికో శ్రమ వచ్చినప్పుడు అయ్యో అంటాం. ఇప్పుడు ఈయన అంటున్నాడు, యెషయా గారికి అర్థమైంది ఏంటంటే దేవుని పరిశుద్ధతలో, లోతుల పరిశుద్ధతలో ఆయన అపవిత్రుడు అర్థమైంది ఆయనకి. ఆయన పరిశుద్ధతలో నా పాపం కనబడుతుంది, ఆయన పరిశుద్ధతలో నేను అపవిత్రుడని అర్థమైంది. ఐఆమ్ రూనీడ్, నేను పాపిని, అపవిత్రుని. ఆరాధనలో నీకు ఏం కలగాలో తెలుసా? నీ అపవిత్ర అపరాధ భావం నీకు కలిగినప్పుడు నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఆరాధనలో నీకు తెలియవలసింది ఏంటో తెలుసా? దినదినము మందిరంలో ఆరాధన అంటే కేవలం లేచి నిలబడి చేసే ఆరాధన కాదు. ప్రతిరోజు మనం ఆరాధించడమే ఆరాధన భావమే. ఆరాధనకు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకే ఆరాధన కాదు. ప్రతిరోజు మనం ఒకరిని ఆరాధించడం అంటే ఏంటి? ఒక సినిమా యాక్టర్ని ఆరాధిస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? అప్పుడు ఆడు ఎలా కట్ చేశాడో అలా కట్ చేస్తారు, ఆళ్ళలాగా అయిపోవాలనుకుంటారు. అతడు ఏ జీన్ ప్యాంట్ అది, ఎందుకంటే అతను అంటే బాగా ఇష్టం. అతడు ఎలా నడిచాడో, అతను ఏం మాట్లాడతాడో, ఆడికిలాగే డ్రెస్ వేయడం, ఆడికిలాగే నడవడం, ఆడికిలాగే. అంటే అతను అంటే యేసును కనుక నువ్వు ఆరాధిస్తే యేసులాగా మారాలా? దేవునికి స్తోత్రం చెప్పొచ్చుగా. ఆయన్ని ఆరాధిస్తే నువ్వు ఆయనలాగా అయిపోవాలి. అది ఆయన్ని ఆరాధించేటప్పుడు నీ పాపం ఏంటో బయటపడాలి. ఆరాధించేటప్పుడు అంటే వాక్యం వినేటప్పుడు కానీ చర్చిలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క ఆరాధనలో ఒక్కొక్క లోపం వాడితో నీది బయటపడాలి. ఈవేళ ప్రసంగం అన్నప్పుడు దేవునిలో నీలో ఉన్న లోపమే అపవిత్రుడని గుర్తించాడు ఆయన. రెండోది ఏం చూశాడంటే ఆయనలో అపవిత్రతను చూశాడు. మొదటేమో పరలోకంలో దేవుణ్ణి, దూతలను చూశాడు. రెండోది ఏం జరుగుతుందో, వాట్ హ్యాపెనింగ్, ఐజియా వాట్ హ్యాపెనింగ్. మూడోది ఏంటంటే ఆయన చూసుకున్నాడు. అపవిత్రుడని ఆయనకు అర్థమైంది. అబ్బో నేను 5 అధ్యాయాల వరకు చెతకదిట్టాడు ఇశ్రాయేల్ని. వాళ్ళు ఎలాంటోళ్ళు, వీళ్ళు అలాంటోళ్ళు, వాళ్ళు ఎలాంటోళ్ళు, ఈ ఇంత దుర్మార్గం చూడండి మీరు. 5 అధ్యాయాల వరకు ఆయన వాళ్ళందరిని తిడతానే ఉన్నాడు. 5 అధ్యాయాలు మీరు చదువుకుంటే చివరికి ఆయనకి అర్థమైంది ఏంటంటే నేను కూడా అపవిత్రుడిని. అపవిత్రమైన చదువుతారండి, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నేను నివసించేవాడును, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచితనని అనుకుంటుని. అపవిత్రుణ్ణి, ఐ యామ్ అన్హోలీ రూని, నేను అపవిత్రుణ్ణి. దేవుని మందిరంకి వచ్చినప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు నీ పాపం ఏంటో నీకు బయలుపడాలా? నీ పాపం ఏంటో నీకు గుర్తుకు రావాలా? నీ పాపాల నుంచి విడుదల పొందడానికి తీర్మానం తీసుకోవాలా? మై లిప్స్ ఈజ్ అన్హోలీ, మై లిప్స్ అపవిత్రమైన పెదవులు గలవాడిని. అమ్మ నీ లిప్స్ అన్హోలీ, అపవిత్రమైన పెదవులు గలవాడిని. నా మాట అపవిత్రమైంది, నా పెదవులు అపవిత్రమైనవి, నా నోరు అపవిత్రమైంది. గుర్తించగలిగావా నీ బ్రతుకులో నీ అపవిత్రత ఏదో? నువ్వు అపవిత్రుడు అని గుర్తించగలిగాడు ప్రవక్తే. మందిరంలో ఉండే దేవుని దర్శనం చూస్తే అపవిత్రుడని గుర్తించాడు. ఇక్కడ ఉన్న వాళ్ళలో నువ్వు ఒక్క తప్పు కూడా నీలో కనుగొనలేకపోతున్నావు అంటే, వాక్యం మాట్లాడుతుంటే నీ హృదయంలో ఏ పాపమో నువ్వు చేసింది గుర్తుకు రావట్లేదంటే నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నావు అని అర్థం. నీకు ఆ సెల్ ఫోన్ చూసేటప్పుడు నీకు అపరాధ భావం కలగట్లేదంటే దేవుడు నీతో మాట్లాడట్లేదు. సెల్ ఫోన్లు అన్నీ పరిశుద్ధమే చూస్తారు మీరు? సెల్ ఫోన్లు అన్నీ పరిశుద్ధమే చూస్తారా? ఆన్సర్ మై క్వశ్చన్ సింపుల్. ఏమండి రీల్స్ అన్నీ పరిశుద్ధమైనవేనా? అది చూసేటప్పుడు నీకు గిల్టీనెస్, అపరాధ భావం కలగాలి. నేను తప్పు చేస్తున్నానేమో, దేవునికి విరుద్ధం అయిపోయి టైం వేస్ట్ చేస్తున్నాను, నేను అనవసరంగా ఈ ఫిలిం చూస్తున్నానేంటి, అనవసరంగా అది చూసేటప్పుడు ఇంత వర్కర్గా తీసాడేంటిది, ఏంటి ఫిలిం ఎంత దారుణంగా తీసాడు అనే ఫీలింగ్ కూడా నీకు రావట్లేదంటే చాలా చూడలేమండి, అన్యాయంగా ఉంది ఇది అనే మనసు నీకు రావట్లేదంటే నీవు దేవునిలో లేవు, నువ్వు భ్రష్టత్వంలో ఉన్నావు. పాపం చేస్తూ పాపంలో పాపినని గుర్తించకపోతే, పాపంలో ఉంటూ పాపినని గుర్తించకపోతే దేవుడికి నీకు సంబంధం లేదు, దేవుడికి నీకు కనెక్షన్ లేదు. నీ హృదయం ఎక్కడో మొద్దుబారిపోయింది, బండబారిపోయింది. వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం నీతో మాట్లాడట్లేదంటే నీ బాడీలో దేవుని ఆత్మ పనిచేయట్లేదు. ఎవ్రీ డే
క్లీనింగ్ యువర్ సెల్ఫ్. ఇందులో క్లీనింగ్ కనబడుతుంది. ఆయన క్లీనింగ్. ప్రభునందు ప్రియులారా, అపవిత్రమైన పెదవులు గలవాడిని. రెండవది ఆయనలో కనిపెడితే కన్ఫెషను, ఒప్పుకుంటున్నాడు. ఎస్సీ ఏం చేస్తున్నాడంటే నేను అపవిత్రుణ్ణి అని ఒప్పుకుంటున్నాడు. ఆయన చాలామంది పాపాలు ఒప్పుకోరండి, కప్పుకుంటారు. తన అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడును, తన అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. అతిక్రమలు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు. ఒప్పుకోరు, నేను పాపినని ఒప్పుకోరు చాలామంది. అది షై ఫీలింగ్ అవుతారు. నేనేం చెప్పానో తెలిసి మీకు ఇప్పటికీ చాలా అర్థమై ఉండాలి. నువ్వు ఒక్క తప్పులోకి వెళ్తున్నావు అని నీ మనస్సు నేను మనకు ఒక లోపల ఒకటి ఉంది, మనస్సాక్షి అంటారు దీన్ని. లోపల నుంచి ఆడు చెప్తాడు. అతను చెప్పడం మానేశాడంటే చచ్చిపోయాడని అర్థం. ఆత్మీయంగా చచ్చిపోయింది నీ బ్రతుకు. లోపల నుంచి ఒకటి చెప్తాడు, నువ్వు వెళ్తున్న దారి మంచిది కాదు, నువ్వు తీసుకున్న డబ్బు లంచము, నువ్వు మాట్లాడుతుంది అబద్ధం. మనస్సాక్షిని చంపుకొని ఎందుకు ఆ మనిషి మీద నువ్వు అబద్ధాలు చెప్తున్నావు? ఎందుకు నువ్వు సిన్కి అనుకూలంగా నిలబడుతున్నావు, ఎగ్నిస్ట్గా నిలబడకుండా పాపానికి అనుకూలంగా ఎందుకు నిలబడుతున్నావు? నీ మనస్సాక్షి చెప్పుద్ది. నీ మనస్సాక్షి ఉందా? నీకు మనస్సాక్షి ఉంటే లోపల మనస్సు ఉంటుంది. వాడు చెప్తాడు నీకు, నువ్వు ఈ తప్పుడు పనులు చేయకూడదు, నువ్వు ఇలాంటి పాపాలు చేయకూడదని. అది చెప్పట్లేదంటే నువ్వు భ్రష్టుడు అయిపోయావు అని అర్థం. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయావు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అతనికి ఏం గుర్తించాడంటే, నేను అపవిత్రుడని గుర్తించి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఏం చేశాడండి? పాపిని, అపవిత్రుని అమ్మ ఒప్పుకుంటారా? కొద్దిసేపట్లో బల్ల దగ్గరికి వస్తారు కదా, ఒక్క పాపమైనా నువ్వు చేసింది కనిపించట్లేదా? యు ఆర్ మోస్ట్ హోలీ. ఒక్క చిన్న సిన్ కూడా చేయలేదు నువ్వు. యు ఆర్. ఆలోచించు, పరీక్షించుకో. ఎవడైనాను ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తన్ను తాను పరీక్షించుకుని ఈ రొట్టెను, ఈ శరీరమును తిని త్రాగవలెను. ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్స్ అంటారు. సెల్ఫ్ ఎగ్జామ్ ఇన్ ఎవర్స్. నీ సెల్ఫ్లో నీవు ఒకసారి ఆలోచించుకో. వాక్యం వినేటప్పుడు నీకేమర్థం అవ్వాలా? అపవిత్రమైన పెదవులయ్యా, బూతులాడే పెదవులయ్యా, తిట్లు తిట్టే పెదవులయ్యా, అబద్ధాలాడే పెదవులయ్యా. గలీజీ బ్రతుకునేది. గలీజ్ అంటే నీ నోరు ఒక గలీజ్ కంపు. ఏం కంపు వస్తుంది నోరు? అబ్రహాం లింకన్, అమెరికా ప్రెసిడెంట్, ఆయన మాట అన్నాడు, ఒక్క అబద్ధం కూడా ఆడొద్దు. ఎందుకంటే ఒక అబద్ధం ఆడితే అబద్ధానికి ఇంకో కొన్ని వందల అబద్ధాలు ఆడవలసి వస్తుంది. ఒక అబద్ధానికి కొన్ని అబద్ధాలు ఆడవలసి వస్తుంది, అందుకని అబద్ధం ఆడొద్దు అన్నాడు అబ్రహాం లింకన్. కానీ ఇండియా వాళ్ళు ఏమన్నారు తెలుసా? 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయండి. అది ఇండియన్ స్ట్రాటజీ. 100 అబద్ధాలు ఆడిన ఒక పెళ్లి చేయండి. అది మనకు నేర్పారు మన పితరులు ఇచ్చిన సామెతలు. మన గ్రంథాలు, మన దేశ మత గ్రంథాలు అవి చెప్తుంటే, అమెరికా దేశం యొక్క దైవ గ్రంథం, ఏ గ్రంథం మీద అబ్రహాం లింకన్ ప్రమాణం చేశాడో ఆ హోలీ బైబిల్ ఏం చెప్తుందంటే, అబద్ధం ఆడద్దు. నీ నోరు కాపలా పెట్టుకో. నీ నోరుకు అదుపు ఆజ్ఞ లేదు. నోరిప్పావంటే గలీజ్ మాటలు. నోరిప్పావంటే అసలు ఈ మనిషి క్రైస్తవురాలా, చర్చికి వెళ్ళిందా, బాప్తిసం తీసుకుందా, బల్ల తీసుకుంటుందా అనేది కూడా డౌట్ వచ్చేది మనకి. అందుకనే అంటున్నాడు, అపవిత్రమైన పెదవులు గలవాడిని ప్రభువా, అపవిత్రమైన శరీరం. అతడు అపవిత్రుడే కాదు, తన చుట్టుపక్కల కూడా అపవిత్రులు అంటున్నాడు. ఏమన్నాడా లేదా? నేను అపవిత్రుడే కాదు, నా చుట్టుపక్కల కూడా అపవిత్రులు. చూడు అక్కడ, తన చుట్టుపక్కల అపవిత్రత. చదువమ్మా. అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నానని కూడా గుర్తించాడు. నీ పాపమే కాదు, నీ చుట్టుపక్కల పాపం కూడా ఉందని గుర్తించి దేవుణ్ణి వేడుకోవాలి ఈ బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు. అది నా కాన్సెప్ట్. ఆరాధనకు వచ్చేటప్పుడు నీ అంతటా నీకే నీ పాపం బయటపడాలా. జక్కయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఏమన్నా నువ్వు పాపి అని చెప్పాడు ఆయనకి? యేసయ్యను చూడగానే తన పాపాన్ని ఒప్పేసుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి రాగానే ఆయన ముఖ వర్చస్సులో, ఆయన రహస్య పాపములు 90వ కీర్తనలో నీ ముఖ కాంతి
దృష్టిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుని వెలుగులో దాగలేవు, దాయలేవు. నేను ముగించే ముందు అతను నేను నశిస్తాను అంటున్నాడు. ఎందుకంటే నేను చచ్చిపోతాను, ఎందుకంటే నేను దేవుని చూశాను. ఎవరో దేవుని చూసి బతకలేదు, అదోనాయిని చూశాను, యెహోవాను చూశాను, నేను ప్రభువును చూశాను. అపవిత్రమైన పెదవులతో, అపవిత్రమైన శరీరంతో, అపవిత్రమైన నాలుకతో, అపవిత్రమైనటువంటి తలంపులతో నేను ప్రభు పాల దగ్గరికి వచ్చాను, నేను నశించిపోతాను అన్నాడు. ఆయన దర్శించడానికి వచ్చేటప్పుడు, ఆయన బల దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరు కాన్షియస్లీ, అంటే నీ బుర్ర పని చేయాలి, అపవిత్రత ఏమైనా ఉందేమని కడుగుకోవాలని. ఇక్కడ చూస్తే ఏం జరిగిందో తెలుసండి. నేను కన్నులారా నశింతాను, ఇంకా దేవుని చూశాను అనుకున్నాడు. ఎందుకంటే ప్రభువుని చూశాను అపవిత్రుని కాబట్టి. దేవుడు అన్నాడు, అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు బలిపీఠంలో నుండి కారుతో నిప్పు చేత పట్టుకొని నా యొద్దకొచ్చి ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించెను. ఇక నీ పెదవులకు తగిలిన గనుక, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైను, నీ దోషము తొలగిపోయిను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యెషయా ఎప్పుడైతే దేవుని దగ్గర అపవిత్రుణ్ణి పాపిని అని గుర్తించి ఒప్పుకున్నాడో, ఒక దూత ఎగిరొచ్చి అక్కడ బలిపీఠం మీద నిప్పులు కాలుతున్నాయంట, ఆ నిప్పు పట్టుకొచ్చి ఆయన పెదవుల్ని టచ్ చేసింది. ఆయన పెదవులు పరిశుద్ధపరచబడ్డాయి. గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పరా. బంగారము ఒరిజినాలిటీ రావాలంటే ఎక్కడ వేయాలి? దాన్ని పుటం ఎక్కడేస్తారు? అగ్నిలో. అగ్ని చేత ఎటువంటిదైనా బయట పరిశుద్ధపరచవలసిందే. అగ్ని చేత ఎలాంటిదైనా క్లీన్ అయిపోవలసిందే. ప్రతిదీ కూడా అగ్నిలోనే క్లీన్ అవుతుంది. అది వెండి కావచ్చు, బంగారం కావచ్చు, అగ్ని చేత అసలు సిసలైంది బయటకు వస్తుంది. పూర్వం అగ్ని పరీక్ష ఉండేది మన వీధుల్లో. అగ్ని పరీక్ష, అగ్ని సాక్షిగా. అగ్ని, ఏ అగ్ని అది? నేను నీటిలో బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనకాల వచ్చేవాడు మీకు దేంట్లో బాప్తిసం ఇస్తాడు? అగ్నిలో. పరిశుద్ధాత్మ అగ్ని, ఆ దేవుని రక్తం, ఆ యేసు ప్రభు ఆయన పెదవులతో నిన్ను తాకుతాడు. ఇప్పుడు ఒప్పుకుంటే ఆయన పరిశుద్ధాత్మ అగ్ని చేత, ఆయన తన రక్తము చేత నిన్ను కడిగేస్తాడు. యెషయా తన పాపిని ఒప్పుకోగానే అతడి పాపాలకు ఏం పొందాడండి? ప్రాయశ్చిత్తమైంది. నీ ఘోరమైన నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన నీ దోషం. ప్రవక్తే పాపాలు ఒప్పుకోగలిగితే ఆఫ్టర్ ఆల్ నీవు నేను ఎవడిని? యెషయా అంతటి మహాప్రవక్తే, దేవుణ్ణి చూడగలిగిన మనుషుడే, దేవుణ్ణి ఆరాధించగలిగిన యెషయా పాపాలను ఒప్పుకుంటే, ఏయ్ నువ్వెంత దేవుని దగ్గర, నేనెంత? ఆఫ్టర్ ఆల్ దేవుని చూసినాడు, తన పాపం ఏంటో అర్థమైపోయింది. అంతవరకు నేనే పరిశుద్ధుని అనుకున్నాడు, అంతవరకు నేనే గొప్పవాడిని అనుకున్నాడు, ఇశ్రాయేలు అందరూ పాపులు అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయనకు అర్థమైంది, ప్రభువా నేను పాపినయ్యా అంటే దేవుడు వెంటనే అతని పెదవులు, అపవిత్రమైన పెదవులకి నిప్పు తగిలించి పరిశుద్ధపరిచాడు. ఈ ఉదయకాలంలో నీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు నేను పరిశుద్ధపరుస్తాడు. పాపానికి రెమెడీ, పాపానికి విరుగుడు పశ్చాత్తాపడడం, పాపానికి విరుగుడు ఒప్పుకోవటం, పాపానికి పరిహారం క్షమించమని దేవుని వేడుకోవటం, పాపానికి పరిహారం దేవుని రక్తములను కడుక్కోవటం. కడగబడ్డావా? బల్ల దగ్గరికి వస్తున్నావు కదా, కడగబడ్డావా? యెషయా కడగబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, పరిశుద్ధపరచబడ్డాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఎవరు వెళ్తారు నా సేవకి? 8వ వచనంలో, అప్పుడు నేను ఎవరిని పంపేదను, నా నిమిత్తం ఎవడు పోనని ప్రభు సెలవిగా యెషయా అంటున్నాడు, నేను చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపు. ఎవడైనా దేవుని పని చేయాలంటే, ఎవరైనా దేవుని పని చేయాలంటే వాడికి ఉండవలసిన క్వాలిటీ ఏంటి? ఏది? పరిశుద్ధత లేకుండా ఆయన పని చేయకూడదు. పని చేసేవాళ్ళు, నేను దేవుడిని పిలిచేశానన్న పిలుపుకి నీకు కనెక్షన్ లేదు, పరిశుద్ధత లేదు, నిన్ను అక్కడ పిలిచాడు నీ పిల్ల, నీకు పిలిచినోడే నీకు తెలియదు అసలు. ఇక్కడ ఎవరైనా డ్రమ్ము కొట్టినా పరిశుద్ధతకు ఉంటేనే దేవుడు పని చేయాలి. ఆలయం తుడిచినా పరిశుద్ధత ఉండాలి, పాట పాడినా పరిశుద్ధత ఉండాలి, మైక్ పెట్టినా, మైక్ ఆన్ చేసినా పరిశుద్ధత ఉండాలి. దేవుడు పని చేసే ప్రతి ఒక్కడికి ఉండాల్సింది ఏంటంటే పరిశుద్ధత.
అప్పుడు దేవుడు పని చేయాలి. యెషయా పరిశుద్ధపరచబడ్డాక అప్పుడు నన్ను పంపు ప్రభా, అప్పుడు దేవుడు వాడుకుంటాడు. చిన్న పాట పాడాలన్నా, ఒక బైబిల్ చదవాలన్నా, ఒక ప్రార్థన చేయాలన్నా, ఒక దేవుని ఆలయం చూడాలన్నా కూడా పరిశుద్ధులుగా ఉంటేనే నువ్వు అంగీకరించబడతావు. నీ సాక్ష్యం పరిశుద్ధత కలిగి ఉండాలి, లేకపోతే నువ్వు అంగీకరించబడలేవు. గాడ్ నాట్ యాక్సెప్టెడ్. ముగిస్తున్నాను నేను. పరిశుద్ధత ఉందా మీలో? వాళ్ళ దగ్గరికి వచ్చే ముందు నేను పరిశీలన చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అయ్యా, మొదట యెషయా దేవుణ్ణి చూశాడు, ఏం జరుగుతుందో పరలోకంలో చూశాడు. పరలోకంలో ఏమో జరుగుతుందో చూశాడు. తర్వాత అక్కడ వాట్ హ్యాపెనింగ్, ఏంటి గోయింగ్ ఆన్. మొదట దేవుణ్ణి చూశాడు, తర్వాత అక్కడ ఏం పని జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. ఎలాంటి ఆరాధన? నీ ఆరాధన ఎలాంటిది? మూడవది, తను పాపిని గ్రహించగలిగాడు. నాలుగవది, ఒప్పుకున్నాడు. ఐదవది, ఎవరు వెళ్తారు, ఎవరు చేస్తారు, నాకు పని చేస్తారంటే నేను రెడీ. అది కూడా ఆయన చూశాడు, దేవుని పని చేయడానికి నేను అవసరం అని. ఆయన పాపాన్ని చూశాడు, ఆయన ఒప్పుకోవడం చూసుకున్నాడు, ఆయన క్షమించబడ్డాడు. క్లీనింగ్, కన్ఫెషింగ్ అండ్ కమేషన్. తన పెదవులు కడుక్కున్నాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. దేవుడు ఆ బిడ్డను ఆశ్రయించాడు. గుంటూరులో 2020 ముందట ఓ సంఘటన జరిగింది. ఒక ఫ్రెండ్తో, కాలేజీ అమ్మాయి, ఆ ఫ్రెండ్తో 5 లాడ్జికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని పాడు చేసే క్రమంలో ఈ 5 పాడు చేయడం వల్ల అమ్మాయి చచ్చిపోయింది. అది గోన్ సంచిలో మూటగట్టి ఎవరికి తెలియకూడదని తీసుకొచ్చి ఆ పక్కనున్న ఊరవతలున్న పక్కనున్న చెరువులో పడేశారు. మరుసటి రోజు పేపర్లో ఏమొచ్చిందంటే, ఒక బాడీ దొరికింది, ఆ అమ్మాయిని రేప్ చేశారు 5 కలిసి. ఆ పాడు చేసిన బడాబాబుల యొక్క కుమారుల్ని తప్పించడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు అని వచ్చింది పేపర్లో. ఈ అమ్మాయిని పాడు చేయటంలో ఉన్నటువంటి బడాబాబులు అంటే పేరుగాంచిన ధనవంతులు, ధనికులు, లీడర్స్ పిల్లలు ఉన్నారు ఇందులో, వాళ్ళని తప్పించడానికి ప్రయత్నిస్తున్న పోలీసు శాఖ అని వచ్చింది. ఇప్పటికింకా ఎవరు పాడు చేశారో కూడా తెలియదు, దొరకలా. ఎందుకంటే వాళ్ళు పోలీసులు దాన్ని మాఫీ చేశారు, అదేం దొరకలేదు. కానీ ఆ అమ్మాయి నుంచి కొన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి కొన్న శాంపుల్స్ తీసుకున్నారు బాడీలోంచి, ఆ శరీరంలోంచి ఆ శాంపిల్స్ పట్టుకెళ్ళి టెస్ట్ చేశారు, దొరకలేదు. దొంగ తప్పించుకున్నాడు, పోలీసుని తప్పించుకున్నాడు, ప్రభుత్వాన్ని తప్పించుకున్నాడు, డబ్బుతో మాయం చేశాడు, ఫినిష్, పరిశుద్ధులం అనుకున్నాడు. అపవిత్రులను ఒప్పుకోవడానికి బదులుగా తప్పించుకున్నాడు. 1 నెల రోజుల తర్వాత పేపర్లో ఇంక న్యూస్ వచ్చింది. అదేంటో తెలుసా? ఆ చనిపోయిన అమ్మాయికి ఎయిడ్స్ ఉందని రిపోర్ట్ వచ్చింది. చనిపోయిన అమ్మాయికి ఎయిడ్స్ ఉందని రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడి నుంచి తప్పించుకుంటాడు ఈ 5? దేవుడి నుంచి నువ్వు పాపం చేసి నువ్వు తప్పించుకోలేవు, ఒప్పుకుంటే దేవుడు కడుగుతాడు. ప్రభుత్వం నుంచి తప్పించుకోవచ్చు, కోర్టుల నుంచి తప్పించుకోవచ్చు, గ్రామం నుంచి నువ్వు పరిశుద్ధులు అవ్వచ్చు, కానీ దేవుడి నుంచి తప్పించుకోలేవు, దొరికిపోతావు. 5 ఎయిడ్స్ ఎక్కడ ఉంటారు వాళ్ళు. ఒప్పుకుంటావా? దాచుకుని క్లీన్ అయిపోదాం అనుకుంటున్నావా? ప్రభు దగ్గర ఒప్పుకుంటే దేవుడే నీ పెదవులను ముట్టి ఇప్పుడే పరిశుద్ధపరుస్తాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, విత్తబడిన వాక్యం ఫలింప చేయండి. యెషయా అపిత్ర పెదవులను ముట్టి పరిశుద్ధపరిచినట్లుగా ఎవరైతే తమ పాప జీవితాన్ని ఒప్పుకుంటున్నారో వారి పెదవులను ముట్టి, వారి హృదయాన్ని ముట్టి పరిశుద్ధపరిచి నీ పని కొరకు వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.